దోసి దగ్గర పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత్ సీరియస్ గా ఉంది. పాకిస్తాన్ ను రెచ్చగొట్టకుండానే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు భారత్ ఆరోపిస్తోంది. దోసి దగ్గర పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంపై భారత్ అత్యంత సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకుంది. ఇక పాకిస్తాన్ ను రెచ్చగొట్టకుండానే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాక్ పదే పదే పాల్పడుతున్నట్టు కూడా భారత్ ఆరోపణ చేసింది. ఈ విషయంపై హాట్ లైన్ లో చర్చించిన భారతదేశం పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ ఇద్దరు జనరల్ కూడా ఫోన్ లో మా హాట్ లైన్ వద్ద కూడా చర్చించుకోవడం జరిగింది. ఇక నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం ఎలాంటి రెచ్చగొట్టకుండానే ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు భారతదేశం పాకిస్తాన్ హెచ్చరించింది. ఇప్పటికే రక్షణ వర్గాలు కూడా ఆ మేరకు కూడా పాక్ జనరల్ కు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇటీవల పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత 22 సాయంత్రం నుంచి కూడా అనేక సందర్భాలలో పాకిస్తాన్ 26 కావచ్చు, 27 తేదీలో కావచ్చు, రీసెంట్ గా నిన్న రాత్రి, అంతకుముందు రోజు కావచ్చు, దాదాపు ఇప్పటి వరకు కూడా పదుల సంఖ్యలో కూడా కావాలని కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘిస్తూ తూట్లు పొడుతూ కావాలనే రెచ్చగొట్టే విధంగా కూడా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ కి సంబంధించిన హాట్ లైన్ వద్ద కూడా ఇద్దరు డైరెక్టర్లు జనరల్ సైతం కూడా పాక్ చేపడుతున్న దుశ్చర్యలను అంటే దుశ్చర్యల పైన కూడా వారిని ఏదైనట్టు కూడా తెలిసి భారత సైన్యం ఈ మేరకు మరోసారి కూడా వారిని హెచ్చరించడం కూడా జరిగింది. ప్రధానంగా తాము ఎలాంటి ఉల్లంఘనలు పాల్పడుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడతలేదు, కావాలనే తమను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే మాత్రం దానికి ప్రతిస్పందన కూడా చూడాల్సి ఉంటుందని కూడా భారత జనరల్ కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఆర్మీ కూడా ఈ విషయంలో అత్యంత సీరియస్ గా ఉంది. ఎల్ఓసి పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఇప్పటికే భద్రతా దళాలను పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. అనువాదం కూడా ఇప్పటి వరకు 4 ఉగ్రవాదుల కోసం కూడా ఓవైపు వారికి సంబంధించిన ఆసక్తి కోసం అటు ఎన్ఐఏ, ఆర్మీ సైతం కూడా పనిచేస్తుంది. మరోవైపు ఎల్ఓసిలో జరుగుతున్న తీరును మాత్రం పాక్ వ్యవహరిస్తున్న తీరును కూడా పూర్తిగా ఎండగడుతూ కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన సమావేశం సందర్భంగా కూడా జనరల్ దాదాపు ఆర్మీకి సంబంధించిన జనరల్ తో మాట్లాడడం, ప్రధానంగా హాట్ లైన్ దగ్గర కొంత చర్చ కూడా జరిగినట్టు కూడా భారత ఆర్మీ వర్గాలు చెప్తున్న నేపథ్యం ఖచ్చితంగా దీనిపైన తిరిగి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనే అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టు జరుగుతుంది. అయితే ఈ అంశం తర్వాతకి పాక్ ఎంతవరకు కదింపు చర్యలకు వెనక్కి వెళ్తుంది, లేదంటే కావాలని మరోసారి కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తుందా లేదనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.